మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని వెళ్ళారా. మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, ఈ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నడిదిమకు ఏర్పాటు చేయదేని వాక్య భాగము ఆదికాండము 6వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 13 నుంచి 17 వచనములు ఈ విధంగా రాబడినవి. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. భక్తుడైన మరి నోవాహుతో దేవుడు పలుకుతున్న మాటలు. అవును, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నట్లుగా నరుల యొక్క మరి పాపము, నరుల యొక్క కార్యాలు, నరుల యొక్క తలంపులు, ఇవన్నీ కూడా దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించే ఆది తల్లిదండ్రులు సైతము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవునికి కోపాన్ని, దుఃఖాన్ని పుట్టిస్తున్న పరిస్థితులు. కాబట్టి ఇక్కడ నోవాహు తరంకి వచ్చేటప్పటికి నోవాహును దేవుని పట్ల నోవాహుకున్న భయాన్ని, భక్తిని బట్టి మరి నోవాహు ద్వారా మరి దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయడానికి తలపెట్టాడు. అందులో భాగంగానే తనను బట్టి, తన కుటుంబాన్ని బట్టి ఒక నిబంధన దేవుడు ఇక్కడ స్థిరపరుస్తున్నాడు. వాక్యము సెలవిస్తున్నట్లు దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా అంటున్నాడు. అంటే ఆది తల్లిదండ్రుల నుంచి మరి నోవాహు తరం వరకు ఉన్న ఆ ప్రజలు, వారి యొక్క ఆలోచనలు, తలంపులు, వారు చేర్చిన పనులు, ఇవన్నీ కూడా గుర్తు చేసి భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేసి పాప సంబంధమైన తలంపులు కలిగి అక్రమం చేయొచ్చు, దేవునికి కోపాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నోవాహుతో దేవుడు సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అంటున్నాడు. నా సన్నిధి అంటే దేవుని యొక్క సన్నిధి నుండి వారు మరి వెలివేయబడ్డవారుగా ఉంటున్నారు. దేవుని మాటకి లోబడక వారు జీవిస్తూ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దేవుడైన యెహోవా నోవాహుకి ఈ మాటని చెప్తూ, ఇదిగో వారి నీ భూమితో కూడా నాశనం చేయుదును అంటున్నాడు. అంటే పాపము వలన జీతం మరణం. కాబట్టి ఈ నాశనాన్ని అంతటికీ వారి పనులు, వారి ఆలోచన, వారి తలంపులే కారణమనే విషయాన్ని దేవుడైన యెహోవా నోవాహుకు తెలియజేస్తూ నోవాహుకి ఒక పనిని అప్పచెప్పాడు. అక్కడ ఆయన ఏంటది? చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే, నీ కుటుంబం బ్రతకాలంటే, నువ్వు నా మాట వింటే నువ్వు చేయవలసిన పని ఏంటి అనేది దేవుడు అక్కడ నోవాహు చెప్తూ, చితిసారపు మ్రానుతో మరి చెక్కతో ఆ యొక్క ఓడను చేసుకోమంటున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో అంటున్నాడు. అంటే నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, నీ కుటుంబమును బట్టి మళ్ళా ఆశీర్వాదాలు బిడ్డలు కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తూ
అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను అంటున్నాడు. ఆ వాడ నిర్మాణం, ఆ నిర్మాణం యొక్క మరి ఆ యొక్క సమస్తమైన వాటిని దేవుడు ఇక్కడ నోవాహుకు తెలియజేస్తున్నాడు. అది ఏ విధంగా నిర్మింపబడాలో, ఏ విధంగా దాని యొక్క గదులు అంతస్తులను గురించి ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు, నీవు దాన్ని చేయవలసిన విధమిది అంటున్నాడు. అంటే ఏ విధంగా దాన్ని తయారు చేయాలో కూడా నోవాహుకు దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయన మాటకి, ఆయన ఉద్దేశాలకు, ఆయన ఆలోచనలకు మరి నోవాహు విలువనిచ్చిన వాడై ఉన్నాడు కాబట్టి తన కుటుంబము దేవునితో నడిచినదై ఉన్నది. అందుకే దేవుడైన యెహోవా ఇక్కడ నోవాహుకు చెప్తున్నాడు, నీవు దాన్ని చేయవలసిన విధము ఇది. ఆ వాడ 300 మూరల పొడుగు, 300 మూరల పొడుగు ఉండాలి. 50 మూరల వెడల్పు, 50 మూరల వెడల్పు ఉండాలి. 30 మూరల ఎత్తు గలదై ఉండవలన అన్నాడు. 30 మూరల ఎత్తు ఆ వాడ ఉండాలి అని దాని పొడుగు, వెడల్పు, ఎత్తులను గురించి అక్కడ దేవుడైన యెహోవా నోవాహుతో చెప్పి ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలన అంటున్నాడు. ఆ యొక్క కిటికీ దానికి అమర్చాలని, అది ఎక్కడ ఉంచాలో, ఏ ప్రదేశంలో ఉంచాలో, అది దేని కొరకు దేవుడు చేయమంటున్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తు చేస్తూ నీవు దాన్ని చేయవలసిన విధం అని చెప్పాడు. 300 మూరల పొడుగు అన్నాడు, 50 మూరల వెడల్పు అన్నాడు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలనని చెప్పి ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించాలి. అంటే పైనుంచి మూరెడు క్రిందకి దాన్ని ముగించాలి, అంతకన్నా ఎక్కువ కిటికీ ఉండకూడదని చెప్తున్నాడు. వాళ్ళ తలుపులు దాని ప్రక్కను ఉండవలను. ఈ వాడికి మరి లోపలికి వెళ్ళడానికి కావాల్సిన తలుపులు ఆ పక్కగా వాటిని ఏ విధంగా అమర్చాలో గుర్తు చేస్తూ క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. అంటే లోపల అది ఏ విధంగా నిర్మాణం చేయాలో ఆ నిర్మాణం అంతటిని కూడా దేవుడు తన భక్తుడైన నోవాహుకు గుర్తు చేసి చెప్తున్నాడు. చెప్పి ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండి కుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును అంటున్నాడు. అంటే ఇప్పుడు రాబోయే ఆ యొక్క జలప్రలయంలో ఈ భూమి, ఇందులో ఉన్న సమస్తము నాశనమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ నాశనం కలగక మునిపే దేవుడు నోవాహుకు ఈ విషయాలను చెప్పి ఈ విధంగా వాడను సిద్ధపరచమన్నాడు. అంటే మనం రక్షింపబడాలని, మనం ఆయనతో ఉండాలని, మనం ఆయన యొక్క సన్నిధిలో జీవించాలి అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి మనం అతిక్రమాలు, పాపములు చేయకుండా దేవుని మాటకు లోబడితే ఆనాడు నోవాహును ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని దేవుడు కాపాడి ముందుకు నడిపించాడో నేడు మనము దేవునికి ఆయాసమునకు, దుఃఖమును కలిగించక మనం ప్రవర్తించడం ద్వారా అటు ఆశీర్వాదాలు, దీవెనలు మనం కూడా పొందుకుంటాం. అంటే వాక్యము సెలవిస్తున్నట్లు చేయమన్న ప్రతిదీ కూడా నోవాహు చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చేయమన్న దాన్ని మనం చేయడం అది మనకి మేలని, ఆశీర్వాదకరమని వాక్యం సెలవిస్తూ అందుకని అంటున్నాడు, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను అంటాడు. అంటే జీవిస్తున్న ప్రతి వాడిని, మరి ఆకాశం కింద ఉన్న వాటిని కూడా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాడంట. ఆ భూమి మీదకి ఏంటంటే జలప్రవాహం, అంటే ఈ జలం అంతా, ఈ యొక్క నీరుని ఆయన రప్పించబోతున్నాననే విషయాన్ని చెప్తూ లోకమందున్న సమస్తమును చనిపోవునంట. కాబట్టి సృష్టి యావత్తును బట్టి, సృష్టిలో ఉన్న సమస్తాన్ని బట్టి, ఆయన నోటి మాట చేత కలిగిన వాటిని బట్టి
మరి మనుష్యులు చేసిన ఆ యొక్క పాపం అతిక్రమం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు అక్కడ మరి నోవాహు కుటుంబాన్ని తప్ప సమస్తాన్ని కూడా నిర్మూలింపజేశాడు. కాబట్టి దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగించని మన స్థితి మనం కలిగి ఉండాలి. మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో, మన చేయి పనుల్లో ఆయన ప్రేమని మనం చూడాలి తప్ప ఆయనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులను మనం చేయకూడదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నోవాహును తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా నేడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలంటే మనము ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు అలనాడు నోవాహును దీవించిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ వాక్యము ద్వారా, వాక్యము చేత విశ్వాసంలో కట్టబడుతూ ఏదైతే దేవుడు నోవాహును తన కుటుంబాన్ని ఎలాగైతే ముందుకు నడిపించాడో అటు రీతిగా నేడు మనమును మన కుటుంబాలు ప్రభుతో నడవవలసి ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, దయగల మా యేసయ్య, ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా కుటుంబాలతో మాట్లాడి మీరే మాయం పొందండి. జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృపమడి కృప చేత కాపాడి సంరక్షించండి. ప్రత్యేకించి నాయన బలహీనమైన వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటి అందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యం అందు చెరగలందరూ గట్టి కృప తెచ్చేయండి. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, ఏది మేలైనదో ఏది ఉత్తమమైనదో నేను ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించటకు మీ సన్నిధి మాపై ఉంచమని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన మేళ్ళ చేత కృపల చేత కాపాడి సంరక్షించమని నేను దీవెనలతో నింపమని యేసునామమున నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయము, మానవ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనలో తేకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీ అన్నారు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాతోడండి సంరక్షించునుగాక. ఆమేన్.